శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఈ విశ్వరూప సందర్శన యోగం చాలా వరకు ఎంతో కన్ఫ్యూజన్లో చేసి పెట్టారు. ఇంతవరకు మనకు తెలిసింది ఏమిటంటే సినిమాల ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది విశ్వరూపం. సహజంగా విశ్వరూపం యొక్క స్వరూపం మనకింతవరకు తెలియదు. అందువలన ఒక వ్యక్తి ఇలా నిల్చున్నట్టు ఇటువైపు 10 తలకాయలు ఇటువైపు 10 తలకాయలు వచ్చి అలాగ విశ్వరూపాన్ని చూపెడుతాం. అంటే విశ్వరూపం అనేది ఈశ్వరుని యొక్క ఇంకొక రూపము అని మనం భావిస్తున్నాం. అది ఒక్కటే పెద్ద తప్పు. ఎందుకంటే రామ, కృష్ణ, శివ ఇలా మనం ఒక్కొక్క దేవీ దేవతను చూసేటప్పుడు విశ్వరూపము కూడా అలాగే ఇంకొక రూపము అని భావన చేస్తుంటే పొరపాటు. ఎందుకు? విశ్వమే శరీరంగా కలిగి ఉన్న రూపాన్ని విశ్వరూపం అంటారని చెప్పాం. అంటే విశ్వం అంటే ఏంటి? ఈ జగత్, ఈ పంచభూతములు, సూర్య చంద్ర నక్షత్ర మండలాలు, గ్రహాలు, సకల సృష్టి, నదులు, సముద్రాలు, పర్వతములు, ప్రాణులు, పక్షులు, జంతువులు అన్నీ కూడా, మనుషులు, సర్వం ఈ ప్రపంచమంతా శరీరంగా కలిగి ఉన్న ఆ రూపాన్ని విశ్వరూప ఈశ్వర అంట. దీని గురించి 7వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయములో విస్తారంగా చెప్పడం జరిగింది. అయితే ఈ అధ్యాయం ఎందుకు ప్రారంభమైందంటే అర్జునునికి తాను ఇంతవరకు నేర్చుకున్న విషయాన్ని ఒక్కసారి భగవాను ముందు పెట్టారు. మొదటి 2వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు నేను జీవుని యొక్క స్వరూప తత్వం గురించి తెలుసుకున్నాను మీ ద్వారా భగవాన్. కాబట్టి అదేవిధంగా నేను శ్రద్ధగా వింటూ 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని కూడా మీ ద్వారా తెలుసుకున్నాను. అందువల్ల అది అత్యంత పరమము, గుహ్యము, అత్యంత రహస్యమైనది. ఎందుకంటే ఈ తత్వం ఎక్కడికక్కడ అందుబాటులో ఉండదు. ఈ తత్వం తెలుసుకున్న జ్ఞానులే అత్యంత తక్కువగా, దుర్లభంగా ఉంటారు. కాబట్టి అయితే ఇప్పటి వరకు భగవాన్ 10వ అధ్యాయంలో ఏం చూపెట్టారు? సృష్టిలో ఉన్నటువంటి అణువణువు నేనే వ్యాపించి ఉన్నాను. అందువలన సృష్టిలో ఉన్నటువంటి గొప్పది ఏదైనా, ఐశ్వర్యం ఏదైనా అది నా స్వరూపమే అని ఈ సృష్టిలో ఉన్నటువంటి మొత్తము రూపములు అన్నీ తన స్వరూపంగా చెప్తే దాన్ని విభూతులు అంటారు. విభూతి.
మరి సృష్టిలో ఉన్నటువంటి విభూతులన్నీ కూడా ఒక్కదానిలో దర్శించడాన్ని యోగము అంటారు. అంటే 10వ అధ్యాయములో విభూతి దర్శనం అయ్యింది, 11వ అధ్యాయములో యోగ దర్శనం కావాలి అర్జునుడికి. అందువలన 2 శ్లోకాల్లో 1-2 శ్లోకాల్లో నేనింతవరకు భగవాన్ నీ ద్వారా విన్నాను, ఈ సృష్టికి సృష్టి స్థితి లయ నీవే. అందువలన హే కమలపత్రాక్ష, నీ మహాత్యము అవ్యయము, అంటే నాశనము లేనిది, అంతం కానిది. ఏవమేతద్ యథా ఆప్త త్వం, నువ్వు చెప్పింది ఎంత కూడా యథార్థమే ఏ పరమేశ్వర. కానీ ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్న మీ యొక్క విభూతులన్నీ కూడా ఒకే స్థానం యందు ఒక్కసారిగా ఒక్కనిలో దర్శించాలని ఉంది అంటున్నాడు అర్జునుడు. అయితే ఒకటి చిన్న ప్రశ్న. కృష్ణుని గురించి, శ్రీకృష్ణుని గురించి తెలియాలంటే భాగవతం మనం చదువుతున్నాం, కథలు. వెన్న దొంగ, తర్వాత కాళీయ మర్దనము, గోవర్ధనగిరి పర్వతం ఎత్తడము, ఇవన్నీ మనం చూసాం. రాక్షసుని ఎలా సంహరించారో అనేక రకమైనటువంటి లీలలు మనకి శ్రీమద్ భాగవతములు తెలుస్తాయి. శ్రీకృష్ణుని గురించి మనకి తెలియాలంటే, మరి శ్రీరామచంద్రుని గురించి తెలియాలంటే రామాయణం, వాల్మీకి రామాయణం చదవాలి. మరి విశ్వరూప ఈశ్వరుని గురించి ఏమి చదవాలి అని ఒక ప్రశ్న అడిగారు. విశ్వరూప ఈశ్వరుని గురించి తెలియాలంటే మీరు ఏ శాస్త్రము గ్రంథము చదవాలని పని లేదు. మీరు ఎటువంటి తపస్సు సాధనలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎటువంటి తీర్థయాత్రలు ఉపవాసాలు చేయాలని పని లేదు. మరి ఏం చెయ్యాలి? కళ్ళు ఒకసారి తెరిచి ఆ యొక్క సెన్సిటివ్తో, అంటే ఈశ్వరుని యందు శ్రద్ధా భక్తితో ఇంతవరకు తెలుసుకున్నటువంటి ఆ జ్ఞాన నేత్రముతో దర్శించగలిగితే, మనం ఆభరణములన్నీ చూస్తున్నాం కానీ బంగారం అనే దాన్ని చూడట్లేదు. బంగారం వేరుగా చూడాలి అనుకుంటాం. ఆభరణం కంటే బంగారం ఇంక వేరుగా ఉంటుందా? మన దగ్గర 5 కేజీలు బంగారం ఉండేది. 5 కేజీల బంగారం కూడా అనేక రకముల ఆభరణములన్నీ చేయించేశాం. సో అనేక రకాల ఆభరణములు ఉన్నాయి. బంగార దర్శనం నాకు కావాలి అన్నారు ఒక అమ్మగారు. అంటే ఆభరణముల కంటే భిన్నంగా బంగారం ఇంక వేరే ఉంటుందా? ఆభరణములు వేరు, బంగారం వేరు ఉండదు. కానీ ఆభరణముతోనే బంగారముగా దర్శించే ఒక దృష్టి మనకు కావాలి. అంటే మన మనస్సు సన్నద్ధం చేసుకోవాలి, సంసిద్ధం చేసుకోవాలి. అంటే ఆభరణం వేరు బంగారం వేరే అనే భ్రమ తొలగించాలి ఫస్ట్. అందువలన ఈ యొక్క ఈశ్వర విశ్వరూపం అంటే యావత్తు సృష్టి అంతా కూడా ఈశ్వరుని యొక్క విశ్వరూపమే. అందువలన ఇంతవరకు జీవస్వరూపము, ఈశ్వర స్వరూపము, ఈశ్వరుని యొక్క విభూతులు చూశాం. అర్జునుడు తెలుసుకున్నాడు. అర్జునుడు ఏమంటాడంటే అయం మోహ విగత మమ మోహం విగత, నా మోహం పోయింది అంటున్నాడు. అంటే ఏ విధమైన మోహం పోయింది? ఇక్కడ 2 రకాల మోహములు ఉన్నాయి. మొదట అర్జునుడు ఏమన్నారంటే 2వ అధ్యాయంలో ఏం చెప్పారు? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా. చూసారా, ధర్మ అధర్మం మధ్య నాకు ఉన్నటువంటి తేడా తెలియడం లేదు కృష్ణ. మరి ఆత్మ చైతన్యముకి అనాత్మ జడతత్వానికి మధ్య ఆ తేడా తెలియడం లేదు కృష్ణ అన్నారు.
అందువలన భగవద్గీత ధర్మము అధర్మము మధ్య ఉన్నటువంటి వివేకము, ఆత్మస్వరూపము జడము ప్రకృతి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క వివేకము రెండింటిని తెలియజేస్తున్నది. అందుకే భగవాన్ ఏమంటున్నారంటే, ఇంతవరకు విభూతులు చెప్పారు, యోగము కూడా దర్శించాలని అర్జునుడు అడుగుతున్నారు. అందుకే అర్జునుడు ఏమంటున్నారంటే, నీవే పరమేశ్వర, నీవే పురుషోత్తమ అని పొగుడుతున్నారు. ఎందుకు పొగుడుతున్నారు? ఇంతవరకు కృష్ణుణ్ణి ఒక సహపాఠి వ్యక్తిగా గుర్తించినటువంటి అర్జునుడికి ఇప్పుడు ఆ మహాయోగీశ్వరుని యొక్క శక్తి సామర్థ్యము స్పష్టంగా తెలిసి వచ్చింది. కాబట్టి ఇక ఆయనకి స్తుతి చేయడం మొదలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే విశ్వరూపం అంటే మీరు సినిమాల్లోనూ ఈ యొక్క పటాలు, ఫోటోలు, పిక్చర్స్ ఉంటాయి కదా, వాటిలో చూస్తున్నటువంటి రూపమే విశ్వరూపం అనుకునే ప్రమాదం ఉంది. అందువలన విశ్వరూపం అంటే ఏమిటంటే కేవలము ఈ సృష్టి అంతా కూడా, అంటే ఒక శ్రీరామచంద్రుని యొక్క మూర్తి చూస్తే ఎంతైతే భక్తితో ఆనందం మనకు కలుగుతుందో, యావత్ సృష్టిలో ఒక చీమ, ఒక చెట్టు, ఒక రాయి, ఒక నీరు, అగ్ని, అంటే ఒక ప్రాణి, ఒక మనిషి, ఏది చూసినా ఆ శ్రీరామచంద్రమూర్తి స్వరూపం చూసిన విధంగా మీకు భక్తి పారవశం చెందినప్పుడు మీరు విశ్వరూప దర్శనం చేస్తున్నట్లు లెక్క. అంత బాగానే ఉంది. ఎందుకు? విశ్వరూపం గురించి బాగా చెప్పారు. కానీ ఆ దర్శనం కలిగేటప్పుడు మనకి ఎందుకు ఆ అనుభూతి కలగడం లేదు? మీరు చెప్పండి. శ్రీరామచంద్రుని యొక్క దర్శనముతో శబరి మాత పులకించిపోయారు. మాటలు రాలేదు. శ్రీరామచంద్రుని చూసి అలాగ తరించి తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు. ఆ తీయని పండ్లు తన రుచి చూసి ఏవైతే మధురంగా ఉన్నాయో ఆ ఫలాలని భగవాన్ శ్రీరామచంద్రునికి పెట్టారు. ఒక్క రామదర్శనముతో తన జన్మ ధన్యం చేసుకొని పులకించిపోయినటువంటి శబరిమాతకి అదే రామదర్శనం రావణకు కూడా కలిగింది, రావణాసురునికి. మరి రావణునికి కలిగినటువంటి ఆ రామదర్శనంలో ఎటువంటి మార్పు ఎందుకు కలగలేదు? తను చేసినటువంటి అధర్మం, అంటే వేరొకరి పత్ని, ధర్మపత్నిని అపహరించడం ఎంత ఘోరమైనటువంటి పాపం, అధర్మం. మరి అది ఎందుకు ఆయనకి మార్పు కలగలేదు అంటే, అక్కడ మనస్సు సంసిద్ధంగా లేకపోతే మన ముందే ఉన్నటువంటి ఈశ్వరుని మనము దర్శించలేము. అదే విధంగా ఒక్కసారి విదురుడు యొక్క భార్య పరాశరి ఒక్కసారి కృష్ణ పరమాత్మ విందుకు వస్తున్నదని తెలిస్తే ఆ అమ్మగారు తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు. స్నానం చేసేటప్పుడు తన వస్త్రములు ఎలా కట్టుకున్నారో తెలియలేదంట. అక్కడ భోజనం పెట్టేటప్పుడు భిక్ష పాత్ర బోర్లు పెట్టారు. ఫలాలు పెట్టేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ తొక్క లేయర్స్ అవి లోపల పెట్టి ఆ గుజ్జులాంటి భాగం బయటపడేసి, అంటే తను ఏమి చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు? అంత భక్తి పరాకాష్ట, ఉత్కృష్టమైనటువంటి ఆ భక్తి పారవశంలోకి వెళ్ళిపోయారు కృష్ణ పరమాత్మ దర్శనంతో. మరి అదే కృష్ణ పరమాత్మ దర్శనంతో దుర్యోధనుడు ఏం చేశాడు? శిశుపాలుడు ఏం చేశారు? అందువలన మన ముందు పరమాత్మ ఈశ్వర దర్శనం కలిగినప్పటికీ మనకి ఆ అనుభూతి చెందాలి అంటే మనము దానికి సంసిద్ధంగా ఉండాలి. అంటే ఏంటి? మన మనస్సులో ఉన్నటువంటి మలినము, దుమ్ము, ధూళి అది ముందు పోగొడితే తప్ప మనం ఈశ్వరుని దర్శించలేము. అందుకే అర్జునుడు ఏమంటున్నారంటే, కృష్ణ, నువ్వు చెప్పినటువంటి ఈశ్వర స్వరూపం
7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు చాలా చక్కగా వివరించారు, నాకు తెలుస్తుంది. కానీ ఈ ప్రపంచంలో అడుగుపెట్టి చూస్తుంటే మళ్ళీ రాగద్వేషాలు, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఈ అసూయ, ఈ రాగద్వేషాలు వచ్చేస్తున్నాయి. ఈ ప్రపంచమంతటా ఈశ్వరుడే ఉన్నారు. ఈశ్వరుడే ఉన్నారంటే అర్థం ఏంటండి? మంచిలోను చెడులోను ఈశ్వరం ఉన్నట్టేగా. అంత పవిత్రమైనదే, ప్రతిదాన్ని కూడా మనము పూజించదగినదే ఈ సృష్టి అంతా. మరి కొన్ని వస్తువులంటే మనకు ప్రేమ ప్రీతి, మరికొన్ని అంటే ద్వేషము కోపము, అలా కలగడానికి వీలు లేదు. కానీ మనకు అదే కలుగుతుంది. ఎందుకు? మనలో సమదృష్టి కలగడం లేదు. నా మనస్సు నా మాట వినడం లేదు కృష్ణ. రాగద్వేషములతో నిండిపోయింది. ఒక వస్తువుని చూస్తే, ఒక వ్యక్తిని చూస్తే రాగము అభిమానము, మరొక వస్తువును చూస్తే, మరొక వ్యక్తిని చూస్తే ద్వేషంతో రగిలిపోతున్నాం. అంటే బుద్ధికి జగత్తును పవిత్రంగా చూడాలని తెలుసు, కానీ మనస్సు మాత్రం ఒప్పుకోవట్లేదు. చూసారా, ఈ మనస్సు బుద్ధి రెండు ఒకటి అవ్వట్లేదు. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి? ఈ మనస్సుకి బుద్ధికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని మనం సెపరేట్ చేయాలి. అందువలన హే కృష్ణ, ఈ మనస్సు బుద్ధి మాట వినడం లేదు కాబట్టి తాత్కాలికంగా నీవు యోగీశ్వరుడు. భగవాన్ ఎవరు? యోగీశ్వర కృష్ణ. అందువలన నీ యొక్క యోగ శక్తితోనైనా నాకు తాత్కాలికంగా అయినప్పటికీ నా మనసులో ఉన్నటువంటి ఆ తెర తీసివేసి నీ యొక్క యథార్థ దర్శనం, విశ్వరూప దర్శనాన్ని కలిగించు అని ప్రాధేయపడుతున్నాడు. ఏంటి అడుగుతున్నాడు? తే రూపం ఐశ్వరం ద్రష్టుమిచ్చామి. నీ యొక్క విశ్వరూప ఐశ్వర్యంతో కూడి ఉన్నటువంటి ఆ యోగ శక్తితో ఉన్నటువంటి ఆ యొక్క యథార్థ విశ్వరూపాన్ని, అంటే ప్రపంచంలో ఏది చూసినా ఈశ్వరుని యొక్క స్వరూపమే అనే భావన కలిగేటట్లు నా మనస్సులో ఉన్నటువంటి ఆ తెర, ఆ దుమ్ము ధూళి తాత్కాలికంగానైనా తీసివేయి. ఎందుకు తాత్కాలికంగా అంటున్నారు? అది మనకు దీర్ఘకాలంగా సాధనతో రావాలి సహజంగా. కానీ ఈయనకి అంత టైం లేదుగా. భగవాన్ ముందే ఉన్నాడు, మహాయోగీశ్వరుడు. ఇంతకుముందు చెప్పాను నేను దక్షిణామూర్తి స్తోత్రం గురించి. మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావేవ విజృంభయత్యపి మహా యోగీవయ స్వేచ్ఛయా. అంటే మహామాయావి, మహాయోగి సమానంగా లేనిది సృష్టిస్తారంట. ఇంద్రజాలం చేస్తారు చూడండి, మన గ్రామాల్లో వచ్చేవాళ్ళు అప్పుడు కొంచెం పాత రోజుల్లో ఇంద్రజాలం చేసేవాళ్ళు అలా క్రియేట్ చేస్తుంటారు. అది నిజం కాదు. అదేవిధంగా మహాయోగీశ్వరులు, విశ్వామిత్రులు లాంటి మహాయోగీశ్వరులు త్రిశంకు స్వర్గాన్ని క్రియేట్ చేశారు ఆయన. మరి మన కృష్ణ పరమాత్మ కూడా మహాయోగీశ్వర. అందువలన నీ యోగ శక్తితోనైనప్పటికీ తాత్కాలికంగా యథార్థంగా నీ విశ్వరూపం దర్శించేటట్లు నన్ను తయారు చేయి కృష్ణ అని ప్రాధేయపడుతున్నారు. మన్యసే యది తచ్చక్యం మన్యసే యది తచ్చక్యం మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో మయా ద్రష్టుమితి ప్రభో మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం యోగేశ్వర తతో మే త్వం యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం 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 మన్యసే యది తచ్చక్యం
మయా ద్రష్టుమితి ప్రభో. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో. యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఉత్తమం. అయితే ఏమంటున్నాడంటే అర్జునుడు స్పష్టంగా ఉంది, ఈ విశ్వ రూపమంతా జగత్తులోనే ఉంది, జగత్తుగా ఉంది. విశ్వరూప ఈశ్వరు అంటే జగత్తుగానే ఉందని తెలుసు. అర్జునుడు తెలిసింది బుద్ధి ద్వారా, విన్నారు కాబట్టి. కానీ ఆ జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి ప్రాణిలోనూ ఈశ్వరుని దర్శించలేకపోతున్నాను అంటే, నిన్ను దర్శించలేకపోతున్నాను కృష్ణ అంటే ఏమిటి అర్థము అంటే, నా మనస్సు నా మాట వినటలేదు. అదే కదా మన అందరి ప్రాబ్లం. అందువలన అది ద్రష్టుం శక్యం, అది చూడడానికి అనువైనది, వీలైనట్లయితే, యది ఒకవేళ అలా మన్యసే, హే కృష్ణ, ఆ విశ్వరూపాన్ని నేను దర్శించగలిగినటువంటి శక్తి నాలో ఉన్నదని నీవు భావించినట్లయితే, చూసారా ఆయనకి డౌటు. అంటే ఊరుకో అర్జున, యు ఆర్ నాట్ ఫిట్, నీకు అంత యోగ్యత లేదయ్యా, షటప్ అని ఎక్కడ కృష్ణ పరమాత్మ అంటారో అనే భయంతో, ఏ అర్జున నువ్వు అడిగావు కానీ నీవు దానికి రెడీ లేవు, నీకంత శక్తి సామర్థ్యం లేదు, నువ్వు చూడలేవు అని ఎక్కడ కృష్ణ పరమాత్మ అంటారో అనే భయంతో ముందుగానే యది మన్యసే, ఒకవేళ నీకు అలా అనిపిస్తే భగవాన్ కృష్ణ, ఓ కృష్ణ, నీ దివ్య రూపాన్ని చూసే యోగ్యత అర్హత నాకుందని నీవు భావించినట్లయితే, అదిగో భావించినట్లయితే, అది నువ్వు ఏం చేసావు, నువ్వు మసిపూసే నారడిగా అంటారు కదా మన వాళ్ళు, ఏదో ఒకటి చేసి నాకు చూసే భాగ్యం కలిగించు. ఎందుకు? అర్హత అనేది, యోగ్యత అనేది నీ తపస్సు సాధన ఒక రాత్రి చేస్తే అయిపోతుంది. 24 గంటలు 48 గంటలు అఖండ కీర్తనం చేస్తే అయిపోయిందా? మోక్షం అంటారు. లేకపోతే ఇక్కడ యజ్ఞం చేస్తే నువ్వు అనుకుని తీరిపోతుంది. లేకపోతే ఇక్కడ నువ్వు ఒక పేపర్ మీద రాసి ఉండేలేస్తే నీ కోరిక తీరిపోతుంది. ఇవన్నీ కూడా అది వినడానికి కూడా బాగుంటది కానీ జరిగేది కాదు. అందువలన వెంట ఒక్క రోజులోనో రాత్రికో ఇది వచ్చేది కాదు అర్హత యోగ్యత. దానికి ఎంతో నిష్కామ కర్మయోగం చేసి ఉండాలి. ఆ ఉపాసన చేసి ఉపాసన చేస్తే కనీసము ఆ ఈశ్వర అనుగ్రహం పూర్తిగా పొందగలిగితే అప్పుడు మనలో ఆ యొక్క అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఇంత ముందు చెప్పారు భగవాన్, ధూమేనావ్రియతే వన్నిః యథాదర్శో మలేన చ, అంటే ఎలాగైతే పొగ అగ్నిని కప్పివేస్తుందో, ఎలాగైతే ఆదర్శ అంటే అద్దాన్ని, మలేన అంటే మలం దుమ్ము ధూళి ఎలాగైతే కప్పిందో, మన మనస్సు కూడా ఈ అసూయ రాగద్వేషాలు కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యులతో కప్పివేసి ఉన్నది. అందుకే ఇది మెల్లగా అంటే ఒక నిర్మాణాత్మకంగా దినదిన వృద్ధి జరగాలి. ఒక్కసారి జరిగిపోయేది కాదు అనమాట. ఇట్ ఈస్ ఎవల్యూషన్ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ రెవల్యూషన్ ప్రాసెస్ అంటారు స్వామి చిన్మయానంద. అందువలన ఇది క్రమేపీ జరగాలి, అబ్రప్ట్ గా ఒక్కసారి జరగకూడదు. ఈ విషయం అర్జును కూడా తెలుసు. అందువలనే తాత్కాలికంగా అయినప్పటికీ నేను విశ్వరూప దర్శనాన్ని చేయాలనుకుంటున్నాను కృష్ణ అని తన కుతూహలాన్ని వెళ్ళబుచ్చారు. ఏమంటున్నారు? యోగీశ్వరాన్ని సంబోధించారు. చూసారా, ఎప్పుడైతే యోగీశ్వరు అన్నారో, యోగీశ్వరుడు యోగి చెప్పాను కదా,
మహామాయావి మహాయోగీశ్వరులు లీలలు చేస్తారన్నమాట. అందువలన ఆ లీలలు చేయగలిగినటువంటి శక్తి నీలో ఉంది భగవాన్. అందుకే నాకు ఆ లీలల ద్వారా అయినప్పటికైనా నాకు విశ్వరూపాన్ని చూపెట్టు. ఎందుకు మనం చూసాం, చిన్నప్పటి నుండే యశోదామయ్యకి తన యొక్క నోరు ఇలా ఓపెన్ చేస్తే అమ్మగారికి ఒక పెద్ద విశ్వరూపం చూసి కన్ఫ్యూజన్ లో భయభ్రాంతులు గురయ్యారు ఆవిడ. అందువలన నా కళ్ళకి, అంటే కళ్ళంటే ఇక్కడ ఏంటి, మనస్సుకి కప్పి ఉన్నటువంటి దుమ్ము ధూళి ఆ పొరలు ఏవైతే ఉన్నాయో తాత్కాలికంగా తొలగించి నీ యొక్క యథార్థ విశ్వరూపాన్ని చూపెట్టు. ఏంటంటున్నారు, తతః మే ఆత్మానం దర్శయ, నువ్వు నాకు ఆ విశ్వరూపాన్ని దర్శింపు చేయి కృష్ణ. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విశ్వరూప దర్శనం అంటే శ్రీరామచంద్రుడు మనకు దర్శనం ఇచ్చినట్టు, శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం ఇచ్చినట్టు, భగవాన్ వినాయక దేవి దర్శనము అలాంటి దర్శనం కాదండి. ఎందుకంటే విశ్వరూపం మన ముందే ఉంది, మన చుట్టూ ఉంది ప్రపంచం. అది వచ్చే పోయేది కాదు. మనకు రామదర్శనం కావాలంటే రామ రామ రామని కొన్ని కోట్ల సార్లు పురచ్చరణ చేసి ఆ ఉపాసన చేస్తే త్యాగరాజు దర్శించారు రాముడిని శబరిమాత వలె. అందువలన విశ్వరూప దర్శనం చేయించు అంటే నా మనస్సులో ఉన్నటువంటి అడ్డంకులని తాత్కాలికంగా అయినా తొలగించు అని అర్థం. అంటే నిన్ను చూడాలి విశ్వరూపం ఆ స్వరూపంలో. అవ్యయం, అది అంతము లేని అంతులేని రూపం విశ్వరూపము. అందువలన ఇప్పుడు 5 నుండి 8 వరకు దాని యొక్క వివరాలు, పుట్టు పూర్వాత్రాలు ఎలా ఉండాలి, దాని యొక్క సంసిద్ధత అనేది ఇప్పుడు భగవాన్ అర్జునుడికి సమాధానం చెప్తున్నారు. శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ పశ్య మే పార్థ రూపాణి పశ్య మే పార్థ రూపాణి పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః శతశోథ సహస్రశః శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావిధాని దివ్యాని నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ నానావర్ణాకృతీని చ నానావర్ణాకృతీని చ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా అశ్వినౌ మరుతస్తథా అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి
పూర్వాణి బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత పశ్యాశ్చర్యాని భారత పశ్యాశ్చర్యాని భారత పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. ఉత్తమం. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. విశ్వరూపం చూడాలంటే మనకి ఎటువంటి వేరే శాస్త్రము గాని, వేరే ఎటువంటి సాధన తపస్సులు గాని, ఎటువంటి పురస్చరణ మంత్రము గాని అక్కర్లేదు. మరి ఏం కావాలి? అది ఎప్పుడు శాశ్వతంగా మనతోనే ఉంటుంది. మనము దానితో దర్శించగలిగే ఒక దృష్టి, అంటే ఆ జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వాలి మనకి. సమీజీ జ్ఞాన నేత్రం అంటే మూడో నేత్రం. మనకి శివుని చూస్తున్నారు, ఈ రెండు కనుబొమల మధ్యన అది మూడో నేత్రం ఎప్పుడైనా ఓపెన్ అవుతుంది. ఎలాగైతే శివునికి ఓపెన్ అయ్యింది, మన్మథ దగ్ధమైంది, అలాగ జరుగుతుందా? ఇదంతా సినిమాలో జరుగుతుంది, మీకు జరగడం అది కాదు. అది నిజమైనటువంటి జ్ఞాన నేత్రం, త్రినేత్రం అది కాదు. మరేంటి? నిజమైనటువంటి ముక్కంటి త్రినేత్రము, త్రయంబకం అంటే ఏమిటంటే, మన మనస్సు ఎప్పుడైతే అనేక మలినములతో, రాగద్వేషాల కోరికలతో నిండి ఉన్నదో, ఆ మనస్సు యథార్థ తత్వ స్వరూపాన్ని దర్శించలేదు. ఎప్పుడైతే మనస్సు ప్రక్షాళన జరిగి శుద్ధి జరుగుతుందో, నిష్కామ కర్మయోగము చేస్తూ ఉపాసన ఏదైతే ఈశ్వరుకి ఇంతవరకు మీరు చేశారో, అప్పుడు మీ మనస్సు శుద్ధి అయ్యి ఏకాగ్రతతో కదలకుండా నిశ్చలంగా ఉన్న మనస్సులో స్పష్టమైనటువంటి విశ్వరూప దర్శనము. ఇలా కనులు తెరిస్తే ఈ సృష్టి అంతా పరమాత్మయే, కనులు మూసినప్పుడు ఆత్మారామ అంతర్యామిగా ఈశ్వర దర్శనంతోనే నిరంతరం ఉండడమే యుక్త అంటారు. అందువలన దీనినే దివ్య చక్షువు లేదా జ్ఞాన నేత్రం అంటారు. జ్ఞాన నేత్రం అంటే మరో మూడో నేత్రం లాంటిది కాదు, అది మీ దృష్టి కోణంలో మార్పు వస్తుంది. ఆ జ్ఞాన నేత్రము పొందడానికి చాలా తపస్సు సాధన చేసి ఉండాలి. అందుకే ఈ ధార్మిక జీవితం గడుపుతూ ఆ యొక్క నిష్కామ కర్మయోగం చేస్తూ తర్వాత ఉపాసన, తర్వాత జ్ఞానయోగంలోకి ఆ ఈశ్వర కృప వలన ఆ శాస్త్రము, గురు శాస్త్రము ద్వారా శ్రవణము దీర్ఘకాలం పాటు చేస్తే అప్పుడు దాన్నే మననము, నిధిధ్యాసనము ద్వారా మీరు సహజ సిద్ధంగా ఆ విశ్వరూప దర్శనము, ఆ పరమాత్మ దర్శనము కలుగుతున్నది. అందువల్ల అర్జునుడు అదృష్టవంతుడు. ఎందుకు చెప్పండి? సాక్షాత్తు మహాయోగీశ్వర పరమాత్మ స్వరూపాన్ని యథార్థ తత్వంతో అలాగ నిష్ఠలో ఉన్న యోగీశ్వరుడు తన ముందున్నాడు, పరమాత్మ స్వయంగా. అందువల్ల తన మనస్సు తాత్కాలికంగా శుద్ధి చేసి విశ్వరూపాన్ని దర్శనం చేయించమంటున్నారు. మీకు విషయం తెలుసా? మనం ఎక్కడైనా సరే ఒక గొప్ప దేవాలయం కానీ, ఒక గొప్ప మహాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు మన మనస్సు అత్యంత ప్రసన్నత పొందుతుంది. మనసులో ఉన్న కల్లోలాలు పోతాయి, బెంగా బెడదలు పోతాయి, దిగులు, ఆందోళన, అలజడులు అన్ని సద్దుమణుగుతాయి. ఆ క్షణికాలం తాత్కాలిక. మళ్ళీ అక్కడి నుండి బయటకు వచ్చాక ఇంటికి వెళ్తే మళ్ళీ యథార్థమైనటువంటి సంసారం వల్ల మన మీద పడుతుంది, అది వేరే విషయం.
రామకృష్ణ పరమహంసుల వారు అన్నారు, స్వామీజీ మేమెన్నో పాపాలు చేసి గంగలో స్నానం చేస్తే పోతాయి కదా అన్నారు. పోతాయి నాయన. మళ్ళీ మేము పాపంగానే మళ్ళా ఎప్పుడు ఆ బెంగలు భయాలతో బ్రతుకుతున్నాము, ఇది ఎలా సాధ్యం అన్నారు. ఓహో అదా, ఒక బర్రె తన దుమ్ము ధూళి బురదతో ఈగలు దోమలతో ఇబ్బంది పడుతున్నది. అప్పుడు వెళ్ళి ఒక తటాకములో ఇలా మునుగుతోంది. అమ్మ నాయనో, ఈ బర్రె నీటిలో మునుగుతుందని ఆ ఈగలు దోమలు ఆ తటాకం ఒడ్డున ఉన్నటువంటి చెట్టు మీద వాలుతాయి. ఎందుకు వాలుతున్నాయి? నీటిలో నుండి మళ్ళీ బర్రె బయటకు రాకుండా ఉండిపోతుందా అని వెయిట్ చేస్తాయి. వెంటనే బర్రె నీటిలోని బయటకు వచ్చాక మళ్ళీ అమాంతంగా బర్రె మీద వాలుతాయి. ఏంటి? ఈగలు దోమలు. అదే విధంగా మనం గంగా స్నానం చేసినప్పుడు, మనం మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు, మనం దేవీ దేవతలు దర్శనం చేసుకునేటప్పుడు తాత్కాలికంగా మన మనస్సు శుద్ధంగా ఏకాగ్రతలో ఉంటుంది. మళ్ళీ అక్కడి నుండి బయటకు వచ్చేసరికి యథార్థంగా మళ్ళీ అన్ని మన మీద వాలిపోతాయి. కామక్రోధాలు ఆ యొక్క ఈగలు దోమల వలె. ఎందుకు? సహజంగా పండిన పండు, చెట్టు నుండి పండిన పండు రుచి వేరు. అది మనం బలవంతంగా పండగ ముందే తీసి రసాయనాలు కెమికల్స్ ద్వారా పండించడం వేరు. అర్జును ఏమంటున్నాడంటే, కృష్ణ నేను సహజంగా చెట్టు మీద పండే అంత సమయం నాకు లేదు, ఏదో రకంగా కెమికల్స్ రసాయనాలతో పండులాగా అయ్యేటట్లు నన్ను చేసి నీ స్వరూప దర్శనాన్ని చూపెట్టు అని రిక్వెస్ట్ చేస్తున్నారు అర్జును. అందుకే అర్జునుడు పూర్తిగా సంసిద్ధం కాకుండానే విశ్వరూపాన్ని దర్శించారు. కాబట్టి ముందంతా భలే కృష్ణ సూపరు బంపరు హిట్టు అన్నారు. కానీ కొంత సమయం అయ్యేసరికి భీతిల్లిపోయి భయపడి, కృష్ణ దీన్ని విస్మరించు, ఈ రూపం నాకు వద్దు, నాకు మళ్ళీ యథావిధిగా తయారు చేసి నువ్వు మామూలుగా నా ఫ్రెండ్గా నా రథసారథిగా ఆ విధంగా ఉండే రూపాన్ని చూపెట్టు అని ప్రాధేయపడతాడు అర్జునుడు. తర్వాత మనం చూస్తాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఆయన విశ్వరూపాన్ని దర్శించారే కానీ పూర్తిగా తన స్వయంగా ఆ స్థితి సంపాదించినప్పుడు చూడలేదు. అందుకే మళ్ళీ 12వ అధ్యాయము 13 లాస్ట్ చెప్తాడు ఏమని? నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత. హే కృష్ణ, ఇప్పుడు పూర్తిగా నాలో మోహము అజ్ఞానం నాశనం అయిపోయింది. నేను యథార్థంగా ఆత్మస్వరూపంగా నాను తెలుసుకుంటున్నాను, అనుభూతి చెందాను. ఇప్పుడు నేను కర్తను కాదు, భోక్తను కాదు. ఈ యుద్ధం అంటే నేను అసలు చేయడమే లేదు, నేను ఎలాగ మీరు చెప్తే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అప్పుడు చెప్తారనమాట. అందువలన ఇప్పుడు మీరు చూడండి, ఈ మధ్య కాలంలో 3D సినిమా హాల్లో 3D సినిమాలు వచ్చాయి. ఆ సినిమా చూడాలంటే మనం మామూలు నేత్రములతో చూడగలమా? లేదు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కళ్ళజోళ్ళు ఏర్పాటు చేసి మనకి ఇస్తున్నారు సినిమా హాల్లో. అదే విధంగా ఇక్కడ విశ్వరూపాన్ని చూడడానికి అర్జునునికి ఇంకా ఆ స్థితి లేదు. కాబట్టి తాత్కాలికంగా 3D సినిమాకి కళ్ళజోడైతే ఎలాగైతే ఇస్తారో భగవాన్ కృష్ణ, మీరు ఆ విధమైనటువంటి తాత్కాలికంగా నీ యోగ శక్తితో నన్ను దర్శించేటట్లు చెయ్యి అంటున్నారు. అందువలన కృష్ణ పరమాత్మ ఏమంటున్నంటే, ఓ అర్జున, ఓకే, నువ్వు నా యొక్క విశ్వరూపాన్ని చూడొచ్చును, చూడు, నేను చూస్తాను, నేనున్నానుగా. ఎందుకు? ఈ రూపము సహస్రము అంటే వేల సంఖ్యలతో నిండి ఉంటుంది. అంటే ఒకటి కాదని అర్థం. శత షో అత సహస్ర, శతసహ అండ్ సహస్రసహ అంటే 100 వేలలో ఉన్నాయి రూపాలు. పశ్యమే పార్థ రూపాన్ని, ఆ రూపాలన్నింటినీ నువ్వు దర్శించు. నానా విధాని, అనేక రకాలుగా ఉన్నాయి. నానా వర్ణానిచ, అనేక రంగులుగా అనేక రూపాలు ఎన్నెన్నో ఉన్నాయి. దివ్యాని అంటే సాధారణ మనుషులకి ఈ లోకములో దర్శించలేనటువంటి రూపాలు, దివ్యమైనటువంటి రూపాలు కూడా. నానా వర్ణ ఆకృతినిచ, అనేక రంగులు ఆకారాలతో నిండి ఉన్నాయి.
ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని గమనించాలి. రూపాలు రంగులతో కూడిన నా విశ్వరూపం చూడని అంటే దాని అర్థం ఏమిటి? ఏకరూప ఈశ్వరునిగా కాదు, ఈ విశ్వరూప ఈశ్వర అనేక రంగులు రూపాలతో ఉంటుందా లేదా చెప్పండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడు అనుకోండి, చేతిలో ఒక మురళి ఉంటది, ఓకేనా? ఆ మురళి ఉంటది. అదే రామ వచ్చారనుకోండి, కోదండ పాని అంటే కోదండ బాణం ఉంటది. మరి విశ్వరూపం ఏమిటి? అందులో హిమాలయాలు ఉంటాయి, గంగా ఉంటది, రైల్వే స్టేషన్లు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, పృథివీ, నక్షత్ర మండలాలు, గెలాక్సీలు అన్నీ ఉంటాయి. అంటే మీకు ఒక చిన్న విషయం తెలియాలి. ఒక సైంటిస్ట్ అన్నారంట, ఒక మంచి దుమ్ము ధూళి అంటే మందంగా దుమ్ము ధూళి ఇసుక రేణువులతో ఉన్నటువంటి ఒక 1.5 2 మీటర్లు వెడల్పు ఆ భాగములో మొత్తం ఒక్కసారి ఈ దుమ్ము ధూళి ఇలాగ గాలిలో ఇస్తుంటే దానిని మనం చూసామనుకోండి, ఒక్కొక్క ఇసుక రేణువు ఒక్కొక్క నక్షత్ర మండలాన్ని తెలియజేస్తుంది. అంటే యావత్తు సృష్టిలో ఉన్నటువంటి పాలపుంతలు అంటారు, మిల్కీ వేస్, అవన్నీ కూడా ఒక్కొక్క ధూళి కణంతో సమానము. అంటే యావత్తు సృష్టి యొక్క నిడివి చూడండి. అందువలన ఈ నక్షత్ర మండలాల్లో, భయంకరమైన నక్షత్ర మండలాల్లో ఒక చిన్న సాధారణమైనటువంటి నక్షత్రం దగ్గరలో మనం ఉన్నాం, సూర్యునికి దగ్గరలో. అంటే ఈ విశ్వాన్ని ఊహిస్తే, అందుకే ఆకాశాన్ని నీలంగా అంటారు, నీలం బ్లూ అనంతాన్ని చూపెడుతుంది. అందుకే మీరు నిజంగా రాత్రిపూట ఇలాగ ఆకాశంలో చూసారనుకోండి, అనేక వేల నక్షత్రాల్లో వాటి యొక్క అంతం అనేది ఎవరికి తెలియదు. ఈ విధంగా ఆ దృష్టికోణం మనకు రావాలి. అందుకే ఏమంటున్నారంటే, నువ్వేదో ఒక్క రూపము చూసినట్టు కాదు, నా రూపములో అనేక రంగులు, ఆకారాలు, దివ్యమైనవి, లౌకికమైనవి, అలౌకికమైనవి అన్నీ చూడవచ్చును. ఆభరణం అంతటా ఉన్నది బంగారమే అని తెలుసుకున్నాక ఇది నెక్లెస్, ఇది ఉంగరము అని భిన్న భిన్న రూపాలు కనిపిస్తాయా? ఉంటాయి. కానీ రూపాల కంటే అన్నిటిలో కూడా మీరు బంగారాన్నే దర్శించాలి. అలాగే అంతటా ఉన్నది ఈశ్వరుడు అయినప్పటికీ మనకి రూపాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు బంగారం ఒక్కటే, కానీ మీ పేర్లు ఎందుకు పెడుతున్నారు అంటే, ఉంగరం అయితే వేలు పెట్టుకునేది, బ్రేస్లెట్ అయితే చేతికి పెట్టుకునేది, మరి కర్ణాభరణం అంటే మన చెవులకు పెట్టుకునేది, నాసికాభరణం అంటే ముక్కుకు పెట్టుకునేది, వడ్డానం అంటే నడుము పెట్టుకునేది, తల మీద కూడా పెట్టుకుంటారు పోగులు ఏవో. సో ఇవన్నీ రూపాలు ఉన్నాయి, నానా రూపాలు, నానా వర్ణాన్ని, నానా ఆకృతులు ఉన్నాయి కదా. అదే విధంగా యావత్ సృష్టి అంతా అనేక రూపాలు, ఆకారాలు, రంగులతో నిండి ఉన్నది. ఒకే దాంట్లో చూడు. ఎక్కడ చూడాలి? ఒకే సూర్యుడి యందు ఎలాగైతే ఆ యొక్క ఉదయాన్న అరుణోదయం అప్పుడు ఒక రంగుగా ఉంటారు, మధ్యాహ్నము ఇంకొక రంగుగా ఉంటారు, సంధ్యా సమయం ముందు ఇంకొక రంగుగా ఉంటారు. అదే విధంగా ఆ యొక్క ఈ ఈశ్వరుని అనేక రంగులతో చూడండి. అదే విధంగా ఏమంటున్నారు? నా యొక్క స్వరూపంలో అంటే 10వ అధ్యాయంలో మనము ఏ విభూతులైతే చెప్పామో అవన్నీ కూడా ఒకే స్థానం యందు దర్శిస్తే దాన్ని యోగ మహిమలు అంటారు. అంటే విశ్వరూప ఈశ్వర ఈ విశ్వమంతా ఒకే స్థానం యందు ఒకే వ్యక్తిలో దర్శించారన్నమాట. అందుకే ఏమంటున్నారు? పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతః. చెప్పాం కదా మనము. ఏంటి అంటే మనకి ఉపనిషత్తులు చెప్పారు, 12 ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, 49 మరుద్గణాలు. ఇవన్నీ ఎవరిని చూసినా విశ్వరూపంగా చూడొచ్చు. అంటే ఏంటి? ఇవి ఉపనిషత్తులు వేదముల్లో చెప్పారు. సో ఇవన్నీ కూడా నాలోనే దర్శించని చెప్తున్నారు. ఇంకా ఏంటి? కథమే వసవహ అంటే అగ్ని, పృథివీ, వాయువు, అంతరిక్షము, ఆదిత్య, చంద్ర, నక్షత్ర. ఎన్నైనాయి? 8 అష్టవసువులు. అంటే
మరి ద్వాదశ ఆదిత్య అంటే ఏంటి? సూర్యుని యొక్క 12 నెలలలో కనిపించే ఆ ఆకృతులు ఏవైతే ఉన్నాయో ద్వాదశ ఆదిత్య అంటారు. అందుకే 12 నెలల్లో సూర్యుడు ఒకేలాగా అనిపిస్తుంది మనకి, కానీ వేరు వేరు రూపాలు ఉంటాయి. మరి 11 రుద్రులు అంటే ఎవరు అంటే, మనకి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు కలిపితే ఎన్ని అయినాయి? 11 ఏకాదశ రుద్ర అయినాయి. అశ్విని అంటే ప్రాణానికి అధిష్టాన దేవతలు. మనకు తెలుసు, వారు దేవలోకంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంటారు, అశ్విని కుమార్. అదేవిధంగా 49 మరుద్గణాలు. అదృష్టపూర్వాన్ని అంటే ఇంతవరకు నువ్వు ఎప్పుడు చూడనిది దర్శించినటువంటి రూపాలు కూడా నువ్వు చూడవచ్చును అంటారు. సో ఈ విధంగా బహుని అంటే అనేకమైనటువంటి అనంతంగా ఉన్నటువంటి తరగనటువంటి ఆ విశ్వరూపాన్ని నువ్వు దర్శించు అని చెప్తాను. ఎక్కడ దర్శించాలి? ఎక్కడ దర్శించాలంటే ఇహైకస్థం జగత్కృత్స్నం, ఇహైకస్థం జగత్కృత్స్నం, ఇహైకస్థం జగత్కృత్స్నం, పశ్యాద్య సచరాచరం, పశ్యాద్య సచరాచరం, పశ్యాద్య సచరాచరం, మమ దేహే గుడాకేశ, మమ దేహే గుడాకేశ, మమ దేహే గుడాకేశ, యచ్చాన్యద్రష్టుమిచ్చసి, 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 నతు మాం శక్యసే ద్రష్టుం, నతు మాం శక్యసే ద్రష్టుం, నతు మాం శక్యసే ద్రష్టుం, అనేనైవ స్వచక్షుషా, అనేనైవ స్వచక్షుషా, అనేనైవ స్వచక్షుషా, దివ్యం దదామి తే చక్షుః, దివ్యం దదామి తే చక్షుః, దివ్యం దదామి తే చక్షుః, పశ్య మే యోగమైశ్వరం, పశ్య మే యోగమైశ్వరం, పశ్య మే యోగమైశ్వరం, ఇహైకస్థం జగత్కృత్స్నం, పశ్యాద్య సచరాచరం, ఇహైకస్థం జగత్కృత్స్నం, పశ్యాద్య సచరాచరం, ఇహైకస్థం జగత్కృత్స్నం, పశ్యాద్య సచరాచరం, మమ దేహే గుడాకేశ, యచ్చాన్యద్రష్టుమిచ్చసి, మమ దేహే గుడాకేశ, యచ్చాన్యద్రష్టుమిచ్చసి, మమ దేహే గుడాకేశ, యచ్చాన్యద్రష్టుమిచ్చసి, నతు మాం శక్యసే ద్రష్టుం, అనేనైవ స్వచక్షుషా, నతు మాం శక్యసే ద్రష్టుం, అనేనైవ స్వచక్షుషా, నతు మాం శక్యసే ద్రష్టుం, అనేనైవ స్వచక్షుషా, దివ్యం దదామి తే చక్షుః, పశ్య మే యోగమైశ్వరం, దివ్యం దదామి తే చక్షుః, పశ్య మే యోగమైశ్వరం,
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. ఉత్తమం. అప్పుడు భగవాన్ ఏమంటున్నారు, ఓ అర్జున, ద్వాదశ ఆదిత్యులను, ఏకాదశ రుద్రులను, అష్ట వసువులను, ఇద్దరు అంటే ఒక జోడి అశ్విని కుమారులు, మరుద్గణములను అందరినీ నాయందే దర్శించుము. నాయందు ఇక్కడ అంతేకాకుండా భూత భవిష్యత్ వర్తమానములలో అంటే నువ్వెప్పుడు చూడనివి, దర్శించనివి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి అపూర్వమైన రూపములను నాయందే చూడుము. ఎక్కడ అంటే సమస్త సృష్టి యొక్క చరాచర స్థావర జంగమములు ఒకే చోట అంటే నా విశ్వరూపమునందే దర్శించుము. అదే విధంగా ఇంకా ఏమైనా అన్యదు ఇతరములు నీ ఇచ్చ అనుసారంగా చూడాలని అనుకుంటే సర్వము నాయందే దర్శించుము అంటున్నారు. చూసారా? అంటే అర్థమేంటి? ఇక్కడ మనం ఇంతకుముందు చూసాం, యశోదామయ్యకి చిన్ని కృష్ణుడు బాలకృష్ణుడు తన నోరు ఇలా ఓపెన్ చేస్తే విశ్వరూపం కనబడ్డాయి. అంటే 14 భువనాలు కూడా కనిపించాయని చెప్తారు. అంటే అర్థమేంటి? ఒక్కసారిగా ఆ అమ్మగారు చూడడానికి యోగ్యత లేదు, కానీ భగవాను లీల చేశారన్నమాట అక్కడ. అందుకే తను భయపడ్డారు. వెంటనే షటాప్ మౌత్ అన్నారు అనమాట. నీ నోరు మూసే అని కోరుకున్నారు ఆవిడ. ఎందుకు? అమ్మగారు భయపడ్డారు, భీతిల్లిపోయారు. అందువలన మనకి జగత్ కృష్ణం మొత్తం జగత్తంతా అంతస్థం యస్య విశ్వం సుర నర కగ గో భోగి గంధర్వ దైత్యై అసురై సకల చరాచరై స్థావర జంగమై అంటారు. అంటే సర్వము ఒకే స్థానం యందు ఒక రూపములో చూస్తే ఎంత దానికి సంసిద్ధత ఉండాలి మనం. అందువలన నీల మేఘశ్యామ, మనము ఏ నలుపు కలర్ ఉన్నది, తెలుపు కలర్ ఉన్నది, నీలం కలర్ ఎక్కడైనా ఉంటుందండి. అంటే అర్థం ఏంటి? భగవాన్ శ్రీకృష్ణుడు నీలం కలరు అంటే ఏంటంటే అనంతమైనటువంటి ఈశ్వర స్వరూపానికి ప్రతీక అని అర్థం. అందుకే నీలవర్ణంతో పోలుస్తారు. అందువలన ఇహైకస్తం జగత్ కృష్ణం పశ్చాద్య, ఇప్పుడే నౌ అంటే ఇప్పుడికిప్పుడే నాలో సమస్తం జగత్తుని దర్శించు. అంటే శ్రీకృష్ణ శరీరంలో కాదండి, ఇది మనకు తెలియాలి. ఆకాశ శరీరం బ్రహ్మ, ఈ ఆకాశమే శరీరంగా ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు భగవాన్ శ్రీకృష్ణ. అప్పుడేమైంది? విశ్వం ఎంత విస్తారంగా ఉందో చూడండి. ఒకసారి మీరు ఏకాంతంగా ఒక ఎత్తైన కొండ ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళేటప్పుడు ఎక్కి ఇలా పైకి మీరు అలాగ తదేకంగా ఆకాశంలో చూశారనుకోండి, ఒకవేళ చూశారనుకోండి, ఆ అనంతమైన ఆకాశంలో దృష్టి వెళ్ళి అద్దులు అవధులు లేని విస్తారమైన ఆకాశం చూస్తే మీకు భయం వేస్తుంది. ఎందుకు? అనంతం బ్రహ్మ. ఆ విధంగా ఈ ఆకాశం యొక్క అంతు మనం చూడాలంటే మనం ఎప్పుడైనా సరే ఒక చిన్న సాధన రూపంగా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను, ఈ విశ్వం అంతా అనేకమైనటువంటి లక్షల కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఆ లక్షల కోట్ల నక్షత్ర మండలాల్లో కొన్ని లక్షల కాంతి సంవత్సరాలు ఉంటాయి. కాంతి సంవత్సరం అంటే ఏంటి? ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం అది కొన్ని లక్షల కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అంటే ఒక సెకండ్లోనే కాంతి ప్రయాణించే దూరము దగ్గర 3 లక్షల పైగా కిలోమీటర్లు అని చెప్తారు. మరి అలాంటప్పుడు సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో మీరే ఊహించుకోవాలి. మరి అలాంటి లక్షల కొద్ది గెలాక్సీలు ఉంటే ఒక గెలాక్సీ ఒక్క ఇసుక రేణుతో సమానము. మనం చూస్తున్న ఇసుక రేణు ఎలాంటిదో ఈ గెలాక్సీ కూడా పరమాత్మ విశ్వరూపములో ఒక ఇసుక రేణువు లాంటిది. అలాంటి ఇసుక రేణువుల్లో అలాంటి ఒక సాధారణమైనటువంటి సూర్యుడు అనే ఒక నక్షత్రం దగ్గరలో భూమి ఉన్నది. అంటే ఈ విశ్వరూపములో ఈ భూమండలం ఎంత చిన్నది, ఈ భూమండలం యందు భారతదేశం ఎంత ఉన్నది, భారతదేశములో
తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంటుంది? తెలంగాణలో హైదరాబాదులో మనం ఉన్నటువంటి ప్రదేశము, మన ఇల్లులో మనం కూర్చున్నటువంటి ప్రదేశము, ఆ కుర్చీ మన శరీరం ఎంతండి ఆ విశ్వరూపములు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మీరు దర్శిస్తారో అప్పుడు విశ్వరూపం యొక్క ఆ స్వరూపం అవగతం అవుతుంది. మిగతా ఈ యొక్క భగవాన్ ఏ విధంగా చెప్తున్నారో అది చూడడానికి అర్జునుని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారో రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.